దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. దాదాపుగా సంవత్సరం పూర్తిగా వస్తుంది. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదేవిధంగా ప్రతి 18 సంవత్సరాల నిండిన ఆడపిల్లకి 1500 డబ్బులు ఇస్తామన్నారు. ఆ పథకాలు ఇంతవరకు కొనసాగించలేదు. దానిపైన మీ స్పందన ఏంటి? ఉచిత బస్సు, అలాగే ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 18,000 ఇస్తాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మకి వందనం ఇస్తాం అనబట్టే ప్రజలు కొద్దిగా ఆకర్షితులయ్యి తెలుగుదేశం పార్టీని గెలిపించారనేది మా అభిప్రాయం. కానీ వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఇస్తామన్నారో వాటి అమలులో చాలా తీవ్రమైన జాప్యం జరుగుతుంది. ఇది మాత్రం చాలా క్షమించరాని నేరం అండి. త్వరగా ఇప్పుడు ఎలా తెలంగాణలో అయితే ఉచిత బస్సు అనేది అమలు చేశారో ఆ విధంగా ఏపీలో కూడా ఇచ్చిన మాట ప్రకారం వీళ్ళు ఉచిత బస్సు ఖచ్చితంగా అమలు చేసి తీరాలి. వాళ్ళు కుటుంబాన్ని పోషించుకునే స్థితిలో లేని చాలామంది మహిళలు ఇటు ఉపాధులు లేక అటు ఎంతోమందిని వాలంటీర్స్ని కానీ వీళ్ళందరినీ తొలగించడం వల్ల ఉపాధి కోల్పోయి చాలామంది యువత కనీస అవసరాలకు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. పిల్లలు ఎడ్యుకేషన్ చాలా వెనకబడుతుంది. 4-3 పిల్లలు ఉన్న ఇంట్లో చాలామంది ఏం జరుగుతుందంటే ఒక్కళ్ళనే బడికి పంపించుకొని మిగతా వాళ్ళకి మినిమం అవసరాలు కూడా తీర్చుకోలేక ఫీజులు అవి పే చేయలేక చదువులు మాన్పించుకొని ఇళ్లలో పెట్టుకునే పరిస్థితులు పెట్టి బాల కార్మిక వ్యవస్థని ప్రోత్సహించడం, బాల్య వివాహాలని ప్రోత్సహిస్తున్నట్లుగా ఈ ప్రభుత్వం ప్రవర్తించడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయంగా నేను భావిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.